హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. నా లైఫ్ లో ఒక నార్మల్ డే ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ లో అయితే చూసేయండి. మార్నింగే లేచి హెడ్ బాత్ చేశాను ఆఫీస్ కి వెళ్ళిపోవాలని చెప్పేసి. నా హాస్టల్ రూమ్ నుంచి బయట వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. క్లైమేట్ కూడా అదిరిపోయింది కదా. ఆఫీస్ కి లేట్ అయిపోతుందని చెప్పేసి రెడీ అయిపోయి సంకలో లంచ్ బాక్స్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాను. నా బ్యాడ్ లక్ చూడండి, పవర్ లేదు కాబట్టి లిఫ్ట్ వర్క్ అవ్వదు. ఇంకా స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ రోజు మా పీజీలో ఇడ్లీ చేశారు. ఇడ్లీ చేసిన రోజు పండగే పండగ, ఎందుకంటే నేను లంచ్ బాక్స్ కూడా ఇడ్లీయే తీసుకెళ్తాను. కొంచెం ఇడ్లీని వచ్చేసి సాంబార్తో తినేస్తాను, కొంచెం ఇడ్లీ వచ్చేసి చట్నీతో తినేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనలీ నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అయితే నేను ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆఫీస్ కి వెళ్ళాలంటే నేను డైలీ మార్నింగ్ టైమ్స్ అయితే ఆటోలో వెళ్తాను, ఈవినింగ్ టైమ్స్ నడుచుకుంటూ వస్తాను అనమాట. మా పీజీ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడచాలి, ఎందుకంటే ఈ సందులో ఆటోస్ దొరకవు అనమాట. మెయిన్ రోడ్ కి వచ్చేసి ఆటో ఎక్కాలి. అప్పటికే లేట్ అయిపోయిందా బాబు అనుకుంటా ఉంటే ఆటో కూడా చాలా సేపు వెయిట్ చేసేసరికి వచ్చిందనమాట. ఈ రోడ్ లో స్ట్రక్ అయితే కదలడం చాలా కష్టము. మెయిన్ గా కార్స్ మధ్యలో ఇరుక్కున్నామా అంతే సంగతులు. అప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటా ఉంటే ఇంకా లేట్ అయిపోయింది. ఫైనల్ గా అయితే ఆఫీస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను నేను. లిఫ్ట్ రాలేదు, లిఫ్ట్ కూడా పైకి వెళ్ళిపోయింది. అంత బ్యాడ్ లక్ ఈ రోజు నా చుట్టూరే తిరుగుతూ ఉన్నట్టుంది. లిఫ్ట్ ఎక్కేసి అయితే ఫైనల్ గా ఆఫీస్ కి అయితే రీచ్ అయిపోయాను. అటు చేసో ఇటు చేసో, కింద పడో పైన పడో, ఉరుకులు పరుగుల మీద అయితే ఆఫీస్ రీచ్ అయిపోయాను. మాకు ఇలా థంబ్ యాక్సిస్ ఉంటది అనమాట. థంబ్ పెట్టే లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ వచ్చిన్నారు, నేను తప్ప. చాలా లేట్ గా వెళ్ళిపోయాను. బట్ ఏం చేస్తాం, అందరూ ఖాళీగానే ఉన్నారు, పని పాట ఏమీ లేకుండా కూర్చోన్నారు. బుర్రకి పని లేనప్పుడు కడుపుకైనా పని చెప్పాలి కదా అని చెప్పి కెటిల్లో నానా ప్రయోగాలన్నీ చేసాము. ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి బేసిక్ ప్లాన్ కే వచ్చేసాము, బ్రెడ్ జామ్ కి. తను ఒక్కటే ఎంతమంది కని పెడతారు చెప్పండి, ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను. రీసెంట్ గా నాకు బ్రెడ్ జామ్ తో పాటు బటర్ కూడా కలిపి తినడం అలవాటు అయిపోయింది. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది టేస్ట్. చూడ్డానికి కూడా ఎంత క్రీమీగా ఉందో. ఎవరి పంపకాలు వాళ్ళకి పనిచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ తినేస్తున్నాను అనమాట. నా వీడియోస్ చూసేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు, ఈ అక్కకి ఏం పని పాట లేదు అని చాలా మంది అన్నారు. ఎప్పుడు తింటూనే ఉంటదా అని చెప్పి ఇంకొంతమంది అన్నారు. ఏంటండి మీరు ఫుడ్ బ్లాగ్స్ ఒక్కటే చేస్తారా, మిగతా బ్లాగ్స్ ఏమి చెయ్యరా అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు నా ఫుడ్ మీద. నాకైతే తినడం ఇష్టము, నేను ఎంత ట్రై చేస్తానో కంట్రోల్ చేసుకుందామని చెప్పి అస్సలు అవ్వదు. మార్నింగ్ అంతా ఇంతలా చిల్ అయ్యాను కదా, ఆఫ్టర్నూన్ కి చూడండి చాలా వర్క్ వచ్చేసింది. ఎలానో 11:30కి బ్రెడ్ జామ్ తినేసాను కదా, ఇంకా అస్సలు ఆకలి అవ్వలేదు. ఇంకా లంచ్ అయితే స్కిప్ చేశాను. ఈవినింగ్ అయ్యేసరికి ఆకలి అవుతున్నది. ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి తినుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఎప్పుడెప్పుడు 6 o'clock అవుద్దా, ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మొత్తానికి 6 అయిపోయింది. ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండేది లేదు. ఉరుకు ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఎప్పుడు నడుచుకుంటూనే వస్తాను అనమాట. మాక్సిమము పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు పీజీకి ఆఫీస్ కి. అది కాక మధ్యలో ఈ మార్కెట్ ఉంటది అనమాట. ఈ మార్కెట్ లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి. నా కొలీగ్ వెజిటేబుల్స్ తీసుకుంటానంటే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే సుస్సు అర్జెంట్ అయిపోయింది, తనేమో కొంటూనే ఉంది. ఇంకా వెయిట్ చేయను అని చెప్పలేను కదా, అలానే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్ గా అయితే అలానో ఎలానో చేసేసి నేను పీజీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా పరుగు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా. అది కాక నా రూమ్ వచ్చేసి 5th floor లో ఉంటది. చిన్నగా అలా పైకి వెళ్ళిపోయాను అనమాట. పైకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి చిల్ అయిపోయాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.